ఇది కాదే, నాది. ఆ రోజు నేను స్వారీ చేసిన గుర్రం కాళ్లకే నన్ను కట్టి ఈడ్పించి నా బతుకుని హీనం చేశావు కదే. ఇప్పుడే మీ ముందే దీని బతుకుని దెయ్యాలు చిచ్చిన విస్తరించేస్తావే. అసలాట పైనుందే. ఎలాగో శోభనాలకి ముహూర్తం పెట్టుకున్నావుగా, ఆనందం నాది, అవకాశం నాది, పతనం నీది. బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చెరుపలేడురా. ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడురా. ఎదుర్కోలేవు విధిని ఏనాడు ఎరుగరా నిన్ను నీవిగా. రమణి సీతనే కోరిన నాటి రావణుడు నేల కూలెరా. విషయ వాంఛలకు గెలుపు లేదు ఏనాడు. అమ్మ జాతితో బొమ్మలాటలే కీడు. పడతిగా నేను పలుకుతున్నాను, జన్మకే నీకు చరమ గీతాలు. అసుర ఘాతాలు, అసరి పాతాలు, దుర్గ హస్తాల ఖడ్గనాదాలు. భగ సెగలుటు భుగ భుగ భోగలుటు మగువల తెగువలు హగలుగ రగలగ అగ్నిగ రేగిన ఆడదనం. హారతి కోరెను ఈ నిమిషం నీ దుర్మరణం, 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 దుర్మరణం. దుర్మరణమా నాకా? చావు నేనంటే గజగజ వణికిపోద్ది, పారిపోద్ది. ఆ మరణానికి నిన్నే మేతగా వేస్తా. నా గవ్వల సందడికి నీ గజ్జల సవ్వడి కలపవే పమ్మాలే. గమ్ 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 తమాం గమ్. ఆ రోజు ఆ తైతక్కల నరజానని మజా చేసుకున్నానని ఎర్రెక్కి నన్ను ఎగిరితన్నావు కదే. ఈ రోజు దానిలాగే నిన్ను నా రోమ రోమాలతో రంచు చెయ్యాలే బొమ్మాలే. ఆడవే. ఈ వస్త్రాలే చురకత్తులవుతాయి. మంత్రాలు చదివే వాడి నాలుక నరకాలి, వాడి చేతుల్ని సిలువెయ్యాలి, వాడి గొంతు నరాలు బిగించాలి. అప్పుడే వాడిని నిర్బంధించగలవు. వద్దమ్మా, వద్దు వద్దు, తొందరపడద్దు. వీడు చంపొద్దు. చంపితే వీడు భయంకరమైన ప్రేతాత్మ అయిపోతాడు. అంటే ఇప్పుడు వీడు నీ మీద తీరని పగతో ఉన్నాడు. మన శాస్త్రాల ప్రకారం
ఏ మనిషి అయినా పగతో చనిపోతే అతని ఆత్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళదు. పగ తీర్చుకునే తీరుతుంది. వీడిలాంటి కఠోర క్షుద్ర అఘోర చస్తే అతి భయంకరమైన ప్రేతశక్తి అయిపోతాడు. కానీ వీడిని ఇలాగే వదిలేస్తే ఎవరిని బ్రతకనివ్వడు. నిజమేనమ్మా, కానీ వీడి సమస్యకి పరిష్కారమే లేదు. అయితే వీడిని చంపకుండా బ్రతికుండగానే ఇక్కడే ఇలాగే ఇప్పుడే సమాధి చేస్తాను. ఆ సమాధి నుంచి వీడి ప్రేతాత్మని కూడా బయటికి రాకుండా చేస్తాను. ఆ సమాధిని రుద్రశూల ప్రణవ దివ్య శక్తులతో కట్టిస్తాను. సమాధి నుంచి వీడి ప్రేతాత్మ ఎప్పటికీ బయటికి రాకుండా చేస్తాను. కానీ అమ్మా, ఎవడైనా వీడి సమాధి పగలగొడితే బయటికి వచ్చే వీడి ప్రేతాత్మ ప్రళయం అయిపోతుంది. నిన్ను నీ సంస్థానాన్ని సర్వనాశనం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదు. వీడికి సమాధి కట్టాక ఈ భవంతిలో ఎవరు అడుగు పెట్టరు. కట్టండి సమాధి. అమ్మ నిర్ణయానికి ఆ నీచుడు గజగజా వణికిపోయాడు. పవిత్ర స్థలాల నుంచి గండశిలలను తెప్పించి కంచుకోట లాంటి సమాధి ప్రారంభించింది జేజమ్మ. ఆ చీకటిలో ఆ పాపాత్ముడు మృగంలా అరుస్తూ గింజుకుపోయాడు. వాడి రోదనకి భవంతి మొత్తం దద్దరిల్లిపోయింది. నరాలు తెగి నరకం నరకం అనుభవిస్తూ చావాలి. మహాశక్తివంతమైన దుర్గా గాయత్రి యంత్రాలు సిద్ధం చేయించింది. ఆ సమాధి నుంచి గాలి కూడా బయటికి రాకుండా ఆ యంత్రాల్ని గోడలకి శీలలు కొట్టించింది. సంస్థానం నలుమూలల నుంచి ఘనాపాటీలైన వేద పండితుల్ని పిలిపించింది. చండీ యాగాలు రుద్రహోమాలు చేయించింది. ఆ నీచుడు పిశాచి కేకలు ఆ దైవమంత్ర ఘోషలు కలిసిపోయాయి. లోకాల్ని ప్రళయం చేసి శివరక్షా బంధాలు వాడి ప్రేతాత్మ ఎప్పటికీ బయటికి రాకుండా వాడి సమాధి చుట్టూ కట్టించింది జేజమ్మ. ఆ క్షణం ఆ తల్లి మమ్మల్ని అందరినీ కాపాడడానికి వచ్చిన మహాకాళిలా కనిపించింది. మళ్ళీ ఎవ్వరం అక్కడ అడుగు పెట్టలేదు. ఆ సమాధితో బాటే ఆ భవంతి కూడా పాడుపడిపోయింది. వాడి అరాచకం అంతటితో అంతమైపోయింది. లేదు, నిన్నొదలా అంతమైపోలేదు. నిజంగా చేజమ్మ ఎంత గొప్ప పని చేసింది. అవును, కాని వాడిని ఆ రోజు అలా సమాధి చేయడమే అమ్మ జీవితాన్ని కల్లోలం చేసింది. వాడిని సమాధి చేసిన 48 రోజుల తర్వాత తర్వాత అమ్మ గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా చాలవు. ఆలస్యం అవుతుంది. మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళండి అమ్మా, ఏది ఆలోచించకండి, చక్కగా పడుకోండి. చంద్రమా, 48 రోజుల తర్వాత ఏం జరిగింది? అది ప్లీజ్. అది నాకు జేజమ్మకు మాత్రమే తెలిసిన విషయం. నాకు చెప్పు, నేను తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. అప్పటి నుంచి 48 రోజుల తర్వాత ఒక రాత్రి ఆ కోట నుంచి ఓ ఏడుపు వినిపించింది. అది వాడి రోదన. నీ భావన పశుపతిని ఆకలిస్తుంది, దాహమేస్తుంది, చచ్చిపోతున్నాను. విడిచిపెట్టు, ఈ సమాధిని పత్తులు కొట్టు. చచ్చిపోతున్నానమ్మా. అమ్మా అమ్మా రావే.
నీకో విషయం తెలుసా నేను చచ్చి 3 రోజులు జరిగింది. నువ్వు మాట్లాడుతున్నది ప్రేతాత్మతో. నీ వల్ల నేను దిక్కులేని చావు చచ్చానే. నా దేహం కుళ్ళిపోయింది, పురుగులు పట్టి కప్పు కొడుతుంది. వదలా, నిన్నొదలా. రణశేషం రుణశేషం మిగలని పను నీ వంశంలో వంశం. నీ గుండెలు కింద పేగుల్ని పిసికి పిచ్చి కేకలెత్తిస్తా. కుక్కని అనుభవించినట్టు అనుభవిస్తా. గొర్రెను నరికినట్టు నరుకుతా. వదల బొమ్మాలి, నిన్నొదలా. ఉన్నాడు, అక్కడే ఉన్నాడు వాడు ఇప్పటికీ. విడిపించు, వస్తున్నా, వచ్చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బయటికి రాకూడదు. వస్తానే, ఈ రాత్రి, ఇప్పుడే, ఈ క్షణమే వస్తానే. విడిపించు. శాశ్వతంగా వాడు సమాధిలోనే ఉండిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బయటికి రాకూడదు. వస్తా, వచ్చి తీరుతా. సుశీల వచ్చేస్తున్నా. సుశీల వచ్చేస్తున్నా. నన్ను విడిపించు. సుశీల రావద్దు, వెళ్ళిపో. రావద్దు, వెళ్ళిపో. సుశీల అమ్మా జేజమ్మ, అందరూ నువ్వే నేనంటున్నారు, కానీ నాకు నీ అంత ధైర్యం లేదు. అలాంటి నీచుణ్ణి సమాధి చేసిన గొప్పదానివి, కానీ ఎన్నెండుగా వాడు ఇంకా సమాధిలో ఎందుకున్నాడు? కుక్కపోష్, వాడు బయటకొస్తే ఇలా నేను వాడిని ఎదిరించగలనా? కాదు, నేను జేజమ్మని కాదు. వాడు బయటికి రాలేడు. ఇంకా రాడు, ఆ సమాధి నుంచి బయటికి రాలేడు. రాలేడు. బిడ్డకి విడుదల, నా బిడ్డకి విడుదల, 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 నా బిడ్డకి విడుదల.
ఇక్కడ మా సంస్థానం గురించి చాలా కొత్త విషయాలు తెలిసాయి. ఎన్నో ఏళ్ల క్రితం మా సంస్థానంలో ఓ శాడిస్ట్ ఉండేవాడంట. వాడిని తలుచుకుంటేనే అందరి గుండెలు వణికిపోతాయి. కాని వాడికి జయజమ్మంటే వణుకో. వాడు చేసిన పనులకి మా జయజమ్మ భయంకరమైన శిక్ష వేసిందంట. వాడి గురించి తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. వాడు పశుపతి 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 అఘోరాధిపతి. హలో రాహుల్, నేను తర్వాత ఫోన్ చేస్తాను. కానీ తప్పు చేశావే. నేను ప్రాణాలతో ఉండగానే సమాధి చేసి దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేశావే. 10 కాదు, 20 కాదు, 80 ఏళ్ళు ఆ చెరలో మొక్కిపోయాను. పగతో రగిలిపోయాను. నాళ్లకు బయటకొచ్చా. అమ్మా బొమ్మలు. అదే పరిమళం. ఈ క్షణం నుండి నవ్వుకి దూరం అయిపోతావు. బతకాలంటే బెంగ, చావాలంటే చావు రాదు. ఏం జరుగుతుందో తెలియదు. మరణం. మణి, ఏంటమ్మా? నువ్వెందుకొచ్చావా? లేదమ్మా, పాలు తీసుకొచ్చాను. పంచదార కలపమంటారా? అక్కర్లేదు, నువ్వెళ్ళు. అలాగేనమ్మా. కాదు, ఇది నిజం కాదు. అసలు ఇక్కడ నో నో ఇక్కడ లేడు. గుర్తులో నా కళ ఇది కళ. ఇక్కడ లేడు. నో వాడు కమ్మళి. ఏమండి, ఏమైందండి? ఏం లేదు. మన హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నా? రేపు సాయంత్రం అండి. కాదు, రేపు తెల్లవారుజామునే వెళ్ళాలి. ఏమండి? ఇంకేం అడగద్దు. రేపు పొద్దు పడవక ముందే బయలుదేరాలి. ఆ, 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 వాడిక్కడే ఉన్నాడు. ఏం చేయాలి? ప్రమాదంలో ఉన్నది నువ్వు. గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది. ఎలాగైనా సరే అందరినీ కలవాలి. లేడమ్మా, నిన్న బనగన్పల్లి పోయిండు. ఎప్పుడు వస్తాడు? తెలియదమ్మా. నేను వెంటనే కలవాలి. ఎప్పుడే? లేదు మేము సాబ్, కారులో పోతే 4 గంటలు పడుతుంది. ఇలా అడ్డదారిని పోతే అర్ధ గంటలో తీసుకురావచ్చు. మే అబ్బి ఆతో ఆలస్యం చేయకు. ఇప్పుడే తీసుకొస్తా. మే జల్దీ ఆతో, ఇప్పుడే వస్తా. బొమ్మలి. నీకు ఎవరి సాయము దక్కకూడదు. దక్కనివ్వను. ప్రయత్నించకు. ఈ గాలి, ఈ నేల నీకు నరకం. వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. ఈ గదువాల నుంచి వెళ్ళిపో.
అయ్య బాబాయ్, అమ్మాయి గారు. అయ్యో, ట్రైన్ వచ్చేస్తుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అంతే అమ్మాయి గారు. అయ్య బాబాయ్, అమ్మాయి గారు, అయ్యో దగ్గరలో కూడా ఏం కనపడలేదే. రప్పించింది తిరిగి పంపడానికి కాదే, ఇంకెప్పుడు ఈ గద్వాల్ పులి మేర దాటడానికి ప్రయత్నించకు. వదలా, ఉక్కిరి బిక్కిరిగా ఉంది కదూ, ఉచ్చు బిగుసుకుపోతున్నట్టుంది కదూ. భయపడకు, నిన్నంత సులువుగా చావనివ్వను, చావనివ్వను బొమ్మాలి. తొందరగా బయలుదేరండి. ఎక్కడికి రా? ఎక్కడికేంటి మంగ, అమ్మాయి గారి పెళ్లికి వెళ్ళాలి కదా. వెళ్ళా, పెళ్ళి. ఏమండి, బయలుదేరడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా తొందరగా దిగలండి. నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళే వెళ్ళాలి. నువ్వే వాళ్ళని పంపాలి, వాళ్ళకి విషయం చెప్పకూడదు. నేను వారిని తీసుకొస్తాను, మీరంతా బయట సిద్ధంగా ఉండండి. పదండి. వాళ్ళు ఇలాగే అవుతారు. పంపే, పోవే. కింద మేమంతా సిద్ధంగా. ఏమిటండి అలా నల్లగా ఉన్నారేంటి? లేదు, మరి బయలుదేరదామండి. మీరెళ్ళండి. మరి నువ్వమ్మా? నేను 2 రోజులు ఇక్కడే ఉండి తర్వాత వస్తాను. తర్వాత నెమ్మదిగా వస్తాను. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది కదండి, మీరు ఇక్కడే ఉండిపోతే ఎలా? నేను 2 రోజులు ఇక్కడే రెస్ట్ తీసుకుని వస్తాను. అదేంటి ఒక్కదాని ఇక్కడ బయలుదేరమ్మా? ఏ, నేను ఇక్కడ 2 రోజులు ఉండి రాకూడదా? ఎందుకు కొట్టకూడదండి? మరేంటి? ఏమైనా వారొక్కరిని ఇక్కడ వదిలేసి వెళ్ళటం నాకిష్టం లేదు. చూడండి, ఎవరిని ఒప్పించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇక్కడే ఉంటాను, మీరందరూ వెళ్ళిపోండి. అది కాదండి. ఇంకెవరేం మాట్లాడినా నన్ను చంపుకు తిన్నట్టే. అయ్యో, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఎందుకండి? ఇదిగో, అక్కడికి వెళ్తే చుట్టాలు కిట్టాలు కుదురుగా ఉండనివ్వరా చిచ్చోడా, నెమ్మదిగా వస్తాది. అవునవును, నేను ఆ సంగతే మర్చిపోయాను. మీరు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకురండి. ప్రశాంతంగా రండి. మనం వెళ్దాం పచ్చదం. ఏంటమ్మా, నిన్నటి నుంచి నువ్వు అదువలా ఉన్నావు? ఆ పాడుబట్ట కోట గురించి ఎక్కువగా ఆలోచించకమ్మా. వారు ఇక్కడ 2 రోజులు ఉండొస్తారు. మనం వెళ్దాం పచ్చదం. ఏంటి పెద్దయినా మీరు కూడా చాలా చెప్తున్నారు. అది కాదు నాన్న. ఏది కాదు, ప్రతి వారికి ఎదురు వస్తారు. వారు ఇక్కడ 2 రోజులు ఉండకూడదా? పదమ్మా. పదండి పదండి. నేనైనా ఉన్నానండి. వద్దండి వద్దండి, నేను వెళ్ళిపోతానండి. మీ సంతోషమే కదండి మాకు కావాల్సింది. వస్తానండి. ఉన్నామండి, రండి. త్వరగా వచ్చారా, నీకోసం ఎదురు చూస్తుంటాం. జాగ్రత్తమ్మా.
జాగ్రత్త అండి. త్వరగా వచ్చి పిన్ని. వచ్చేయమ్మా. త్వరగా వచ్చేయమ్మా. త్వరగా వచ్చేయండి, ఎదురు చూస్తుంటాం. చంపా చంపేవాడినే అయితే సమాధి బద్దలు కొట్టుకొచ్చిన మరుక్షణం నీ ప్రాణాలు పిండేసేవాడినే. నీ అందాన్ని పొగరుని పిచ్చి పిచ్చిగా అనుభవించాలనుంది బొమ్మాలి. కంగారు పడకమ్మా. ఎందుకు వాడికి నా మీద విరోధం? ఎందుకు? ఏం ఏంటి? పగమ్మా. పగ? వాడిని ప్రతికుండక సమాధి చేసావు కదమ్మా, అందుకు. నేను కాదు, జేజమ్మ చేసింది. నువ్వే జేజమ్మవి కదమ్మా. నేనా? మా అరుంధదమ్మవి నువ్వే కదమ్మా. తెలుగు తక్కువగా మాట్లాడద్దు చంద్రమ్మ. నన్ను పిచ్చిదనగా చేయకండి. నేను జేజమ్మని కాదు, కాదు, కాదు. నువ్వు జేజమ్మవు కాకపోతే నీ మీద వాడికి కక్ష ఎందుకు? ఎందుకు? అదే ఎందుకు? నువ్వే జేజమ్మవి కాబట్టి. కాదు, అబద్ధం. వాడిని నాశనం చేయగలనని జేజమ్మని నమ్మితే అది ఎలాగో తనకి తెలిసే ఉంటుంది. మళ్ళీ పుట్టిన ఈ జేజమ్మకే అది తెలియాలి. జేజమ్మ చెప్పు. నేను జేజమ్మని కాదంటే వినిపించుకోరే. నా చుట్టూ ఈ కట్టు కదలేంటి? నీ చుట్టూ రగులుతున్న ఈ వినాశనం అబద్ధమా? నిజం. నిన్ను వాడు నాశనం చేస్తాననడం అబద్ధమా? నిజం. నిన్ను హింస పెట్టడానికే వాడు సమాధి బద్దలు కొట్టుకు రావడం అబద్ధమా? నిజం. నిజమే. అప్పుడు నువ్వే జేజమ్మ అన్నది కూడా నిజం. నువ్వు మళ్ళీ పుట్టావుని అల్లా సాక్షిగా నేను నమ్ముతున్నాను. అది నిజం కాదు. అవును. కానే కాదు. ఏ సచ్చే? కాదు. ఏ సచ్చే? కాదు. देखो మాట నిలుపు పట్టివమ్మా జేజమ్మ, మళ్ళీ జన్మ ఎత్తినావమ్మా. देखो देखो చంద్రమ్మ, జేజమ్మ అయినా? అవును. జేజమ్మ. అవును. ఈ కత్తి ఓడుపు జేజమ్మది కాకింకెవరిది? అవును, అదే రాజసం. అమ్మను చూస్తున్నట్టే ఉంది, మా జేజమ్మను చూస్తున్నట్టే ఉంది. ఆలోచించు. కాలానికి ఎదురు వెళ్ళి ఆలోచించు. ఆలోచించు. మర్చిపో, ప్రస్తుతాన్ని మర్చిపో. చావుకి పుట్టుక్కి అర్థం చెప్పే సృష్టి చీకట్లోకి వెళ్ళు. నీలో జేజమ్మని రెచ్చగొట్టు. గతంలోకి వెళ్ళి ఆలోచించు. వెళ్ళు, ఆలోచించు. నన్ను నేను చూసుకున్నట్టుంది. ఆ ఆధారం వెతుకో. సోచో. నేనే ఏదో చెప్పుకున్నట్టుంది. సోచో. 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 సోచో.
ఇది అమ్మ వెళ్ళిపోయే ముందు తన బొమ్మని తానే వేసుకుంది. ఇది నువ్వు చదువుతున్నావంటే వాడు బయటకొచ్చాడన్నమాట. దీన్ని చదువుతున్న నీకు తెలుసో లేదో కాని నాకు తెలుసు చదువుతున్నది నేనేనని. జరిగింది నేను గుర్తు తెచ్చుకోవడానికి నేను రాసుకున్న జన్మశాసనమిది. సమాధిలో వాడు చచ్చి ప్రేతాత్మయ్యాక నన్నెలా శిక్షిస్తానని చెప్పాడు అలాగే హింసించడం మొదలుపెట్టాడు. అంతుపట్టని వ్యాధేదో సమాధి నుండి వ్యాపించడం మొదలైంది. నా గాలి సోకి నీ ప్రజలు అంటు రోగాలతో అలా ప్రత్యక్షిపోతారు. పీల్చే గాలి కూడా కలుషితమైపోయింది. అంటువ్యాధిలా వాడి శాపం వ్యాపించిన చోటల్లా నా ప్రజల్ని వాళ్ల సంతోషానికి దూరం చేసింది. వాడి సెగకి పచ్చని నా సంస్థానం మాడి మసిదిబ్బైపోయింది. చుక్క నీరు కూడా కరువైపోయింది. ఆశించాను, అర్థించాను. వాడి భయంతో గద్వాల్లో ఎవ్వరూ అడుగు పెట్టలేదు. జనానికి పిచ్చెక్కి ఒకరినొకరు కొట్టుకునేలా చేసింది ఆ వ్యాధి. తట్టుకోలేకపోయాను, భరించలేకపోయాను. వాణ్ణంతం చేసే మార్గాన్ని వెతుకుతూ గద్వాల్ నుండి బయలుదేరాను. ఎన్నెన్నో ప్రదేశాలు తిరిగాను. యోగుల్ని, తాంత్రికుల్ని కలిశాను. ఎన్నో పురాణాలు చదివాను. పండితుల్ని, సిద్ధుల్ని కలిశాను. ఎవ్వరూ ఈ సమస్యకి పరిష్కారం చెప్పలేకపోయారు. దిక్కుతోచని చీకట్లో చిన్న వెలుగులా చివరికి ఒక యోగి ఒక కొండజాతి మూలికల వైద్యుడి దగ్గరికి వెళ్లమని అతనుండే చోటు చెప్పాడు. అది గద్వాల్కి పశ్చిమంగా ఉన్న దట్టమైన అడవి ప్రాంతం. పొగతో రగిలిపోయేవాడి ప్రేతాత్మ వదలదు. నిన్ను నీ వాళ్ళని నాశనం చేసే వరకు తరుముతూనే ఉంటుంది. అలాగే సృష్టి ధర్మాన్ని ఎవ్వరూ మార్చలేరు. పుట్టుక ఉంటే అంతం ఉంది. వాటి ప్రేతానికి అంతం ఉంది. అంత ఉందా? ఎలా? చెప్పండి, చెప్పండి, ఎలా? దేవుడు లాంటి రాముడికి రావణుణ్ణి చంపడానికి ఆయుధం అవసరమయ్యింది. అలాగే నీకు ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధం ఎక్కడుంది? ఎక్కడుంది? ఎంత కష్టమైనా సాధించి తెస్తాను. చెప్పండి, ఎక్కడుంది? ఆ ఆయుధం ఎక్కడ? నీ మరణం. అవును, నీ మరణం. నా మరణమా? నీ మరణం నుంచే పుట్టాలి ఆ ఆయుధం. అర్థం కాలేదు. ఒక మహాముని వెన్నముక్క నుంచి దేవతలు మహాశక్తివంతమైన ఆయుధాన్ని తయారు చేశారు. ఆ ఆయుధమే ఇంద్రుడి చేతిలోని వజ్రాయుధం దుర్మార్గాన్ని సర్వనాశనం చేసింది. అలాగే ఈ ఆయుధం వాడిని నాశనం చేస్తుంది. నా చావు నుంచి పుట్టిన ఆయుధంతో చనిపోయిన నేను వాణ్ణెలా చంపగలను? మరణం శరీరానికి కాని ఆత్మకి కాదు. వాణ్ణి అంతం చెయ్యడానికి మళ్ళీ జన్మిస్తావు. అవును, మళ్ళీ పుడతావు. నీ వంశంలోనే పుడతావు. ఏమీ చేజమ్మే. చూడమ్మా, బయటకి వచ్చిన వాడు నిన్ను నాశనం చెయ్యడానికి ఒక మానవ రూపాన్ని ఆవహించక తప్పదు. అప్పుడే నువ్వు వాణ్ణి అంతం చెయ్యాలి.
ఇప్పుడా? గుర్తుంచుకో, వాణ్ణి అంతం చెయ్యడానికి ఆ ఒక్క అవకాశమే ఉంది. ఆ అవకాశాన్ని నేను వదులుకోను. వాణ్ణి నాశనం చేసే ఆ ఆయుధాన్ని నేనవుతాను. అయితే ప్రాణత్యాగానికి సిద్ధమవ్వు. బంధాలన్నీ తెంచుకొని తిరిగిరా. తీర్థయాత్రలకు వెళ్తున్నాను. తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. ఈ వంశంలో పుట్టే తొలిచూరు ఆడబిడ్డకి నా పేరు పెట్టండి. నేనే మళ్లీ పుట్టానని నమ్మండి. నాకిచ్చిన గౌరవమే తనకి ఇవ్వండి. వాడి దుర్మార్గానికి తప్పకుండా అంతం ఉంది. అందుకోసమే వెళ్తున్నాను. అంతం ఉంది. ఉంది. నేను భరించలేనంత బాధాకరమైన చావు నాకివ్వండి. నేననుభవించే ఆ నరకయాతన వాడి ప్రేతాత్మ మీద పగరగల్చాలి. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. త్యాగమంటే నీదమ్మా, నరకమే పొంగులో నా ముడిచావమ్మా. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. నిన్ను చూసి మృత్యువుకే జేజమ్మా, కళ్ళు చెమ్మ గిల్లినాయమ్మా. నా మరణయాతన నాకు ఆనందం. వాణ్ణి అంతం చెయ్యబోతున్నానన్న సంతోషం. జారుతున్న రక్తధారలే నీ తెగువకు హారతులు పట్టెనమ్మా.
నన్ను చంపే ఆయుధమా? ఇంతవరకు చదవనిచ్చింది బతకాలన్న పిచ్చి కోరిక నీలో కలగడానికేనే. నన్ను చెప్పగలనన్న ఆశతో నువ్వు ఆ ఆయుధం కోసం వెతికి అలిసిపోవాలి. అలిసి సెగలు కక్కే దిక్కులేని నిన్ను అనుభవించాలి. అది నా కోరిక. ఈ రోజు కటిక అమావాస్య కాలరాత్రి, నాకు నీతో మొదటి రాత్రి. ఇది నా రాత్రి. ఈ రాత్రి ఈ సమయానికి నీ వాళ్ళు, నీకు సాయం చేసేవాళ్ళు, నీ కుటుంబం అందరూ చేస్తా. నీకు నువ్వుగా నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను అనుభవించమని నువ్వే అడుగుతావు. ఈ రాత్రి నేను చెప్పిన సమయానికి నువ్వు బలైపోతావు బొమ్మాలి, బలైపోతావు. నీ వాళ్ళందరూ బలైపోతారు. పరిగెత్తు, నీ ఆయుధం కోసం పరిగెత్తు. నా పక్కలో చేరే వరకు పరిగెత్తు. పరిగెత్తవే. बदमाश, ऊपर तेरा बाप सब देख रहा है. अल्लाह ముందు నీ ఆటలు సాకావు. కయ్యని దేవుడు ఎప్పుడు గెలవనివ్వడరా సైతాన్. జేజమ్మా, అందులో రాసిన కోయితండా నాకు తెలుసు. అక్కడ వాళ్ళని కలిస్తే ఆ ఆయుధం వివరాలు తెలుస్తాయి. అర్ధరాత్రిలోకి అది తీసుకురావాలి, లేదా అంతా చేతి అడ్డిపోతుంది. పదండి. వద్దు చంద్రమా, ఈ పరిస్థితుల్లో నువ్వు మాతో రావడం అంత మంచిది కాదు. నువ్వెక్కడే ఉండు. అది కాదమ్మా. ఇక్కడ కాదు, ఇక్కడ అయితే ఆ సైతాన్ భక్తునివ్వడు. నా అడ్డాలో ఉండు. అల్లా నీకు రక్షగా ఉంటా. అవు మ్యామ్, అవు. గం గం తమంగం. వెల్కమ్ వెల్కమ్. బాయ్. కార్ తీసుకొచ్చి. అలాగే సార్. హలో. నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? Yeah, I'm fine. అవునా? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎవరా అది అవసరమా? నేను చెప్పేది జాగ్రత్తగా వింటే నీ బొమ్మాలి బాణం ప్రాణం రెండు భద్రంగా ఉంటాయి. ఏంటి? గద్వాలికి రా. నీ బొమ్మాలిని ఇలా చూడాలనుకుంటున్నావా? ఇప్పుడు నేనేం చేయాలి? గద్వాలికి రా.
నీ మొగుడు నా చేతిలో చావడానికి గద్వాలు వస్తున్నాడు అన్నా సైతాన్ అతని వదలటు. ఇప్పుడు ఎలా ఏం చేయాలి? ఏడవకు, నీ మొగుడు ఇంకా చావలేదు. గద్వాలు వచ్చింది, దిగండి దిగండి. ఏమండి గద్వాలకి ఎటు వెళ్ళాలి? ఆ ఆటో వెళ్తుంది. ఏమండి ఏంటండి ఇక్కడ చిన్న కూడా తెలుసా? నాతో వస్తే అరగంట రా, తీసుకుపోతా. కాపాడు. చిన్న కోటకైనా పెద్ద కోటకైనా తీసుకుపోవడం నాది బాస్. ఎవరైనా కాపాడితే బాగుంటుంది. రాజు బాబు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఎలా? అయ్యో బాబు, నువ్వు వెళ్ళి ఆ చివరి బండిలో కూర్చో. రాహుల్ బాబు, రాహుల్ బాబు. నేను ఒకరిని పంపించి వస్తా. కాపాడేస్తావా ముసలి బొమ్మాలి? అవును. నువ్వు బతికుంటేనే కదే పశుపతి వాడిని బతికించేది. ఎక్కడికి? బొమ్మాలి ఇది అల్లా రక్ష. వాడు బయటకు రాకూడదు.
ఏంటిది అసలు ఏంటి జరుగుతుంది ఇక్కడ? ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు వాడెవడు? What? అను అమ్మా అమ్మా ఇక్కడుండే మీ పెద్దమ్మా చచ్చిపోయిందమ్మా. చెప్తారు చెప్తారే అందరూ చెప్తారే చెప్పేశాడు. అర్ధరాత్రిలోగా ఆయుధాన్ని సంపాదించి తీసుకెళ్ళాలి. అరుంధతమ్మ బాబా, అరుంధతమ్మకి ఇన్నాళ్ళకి మళ్ళీ పుట్టింది. వస్తున్నాను రా సైతాన్, వస్తున్నాను. ఇక్కడే ఇక్కడే ఏ సైతాన్, మీ పతనం తప్పదురా. గుర్తుంచుకో, ఆ తల్లి ఎముకలతో చేసిన ఈ ఆయుధం
వాడి అంతం కోసం మరుగుతున్న ఈమ రక్తంలో తడవాలి. అప్పుడే ఆ ఆయుధానికి ప్రేతాన్ని అంతం చేసే శక్తి వస్తుంది, లేదా ఆ ప్రేతానికి బలైపోతుంది. నాకు అంతమా? దిక్కులన్నీ శూన్యమాయే, వెలుతురంతా చీకటాయే, ఆశలన్నీ ఇంకిపోయే, శ్వాస మాత్రం మిగిలిపోయే. నీ కుటుంబం మొత్తం అందరూ చేస్తారే. నీకు నువ్వుగా నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను అనుభవించమని నువ్వే అడుగుతావు. నాకు నీతో మొదటి రాత్రి, ఇది నా రాత్రి. ఇది సత్యం. వాడు వచ్చే రాత్రి కటిక అమావాస్య. ఆకాశం తీతువులా కీడు పెడుతుంది. నక్కలు ఊలలేస్తుంటాయి, గబ్బిలాల గుంపులు కిక్కరిస్తుంటాయి. అప్పుడు వాడు నిన్ను నాశనం చేయడానికి తప్పక వస్తాడు. రాణిగారు వచ్చారు. మంది తీసుకో. నేను చేయొద్దు. దానివాసు కావలిగా త్వరగా వాసన వచ్చాకనే నాగా. నేను వస్తా. మోచుతో మొక్కిపోతున్నా.
నీకు మూడిందిరా, తీరని కోరిక తీర్చేస్తా. इधर आइटम, वो शैतान को खत्म करो. కదా నా ప్రేమేనా? మరుగుతున్న ఆమె రక్తంలో ఆయుధం తడవాలి. రక్తం రక్తంతో ఈమె రక్తంలో తడవాలి. తూతో పక్క మరొకరే సైతాన్. జేజమ్మాన్ని అంత చూస్తుందిరా, అంత చూస్తుందిరా. కసమాలకి జేజమ్మాన్ని అంత చూస్తుందిరా. ఎక్కడికి పోతావే? ఇక నీకు దిక్కు లేదు. పిచ్చి పిశాచి కోరిక తీరదురా. నా నీడని కూడా నిన్ను తాకనివ్వను, తాకనివ్వను. వాడి అంతం కోసం మరుగుతున్న రక్తంలో తడవాలి. అప్పుడు ఆ ఆయుధానికి ప్రేతాన్ని అంతం చేసే శక్తి వస్తుంది.
జయమ్మ